ముందుగా మీరు చెప్పండి గౌరీ సతీష్ గారు, ఇప్పటివరకు నేను చెప్పినట్టుగా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి గారి పేరు వినబడుతుంది. వద్దంటే వద్దు, రానే వద్దు అంటున్నారు. ఎందుకంటే లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో ముడిపడి ఉన్న టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవిని ఆయన కట్టబెట్టొద్దు అనే వాదన ఎందుకో పెరుగుతోంది. ఎందుకంటారు? ఏదైతే మనము కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో నియామకాల విషయంలో గత 10 సంవత్సరాల నుంచి నియామకాలు సక్రమంగా జరగలేవు. దేశ చరిత్రలోనే ఉద్యోగాల నియామకాల్లో పూర్తిగా వైఫల్యం చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రభుత్వము వైఫల్యం చెందిందనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా 1000 కళ్ళతోటి ఎదురు చూస్తున్నటువంటి నియామకాలు అనేటివి పారదర్శకంగా జరగాలనే ఉద్దేశంతో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత 45 రోజుల్లో టీఎస్పీఎస్సీని ఏర్పాటు చేయడంలో గవర్నర్ గారి ఆమోదం తర్వాత ప్రజా కోర్టులోనే అంటే ఓపెన్ గా ఈ నియామకాలు జరగాలనే ఉద్దేశంతో మేము ఓపెన్ గా అప్లికేషన్స్ జారీ చేయడం అనేది జరిగింది, ఇన్వైట్ చేయడం అనేది జరిగింది. అందులో భాగంగా ఒక తెలంగాణ ప్రాంతంలో ఉన్నతమైనటువంటి పదవిని తెలంగాణ ప్రాంతంలో ఉన్నతమైనటువంటి రాష్ట్రాయిలో ఉన్నతమైనటువంటి పదవిని అనుభవించినటువంటి తెలంగాణ ప్రాంతం ఆశ అయినటువంటి మహేందర్ రెడ్డి గారు కూడా దరఖాస్తు చేసుకున్నారు. వారు కూడా అప్లై చేసుకోవడం అనేది జరిగింది. ఎప్పుడైనా అధికారంలో ఉన్నప్పుడు ఒక పార్టీగా ప్రభుత్వాన్ని నడిపే విధానంలో అందరికీ అంటే న్యాయం జరిగేటువంటి వ్యక్తిని ఎన్నిక చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ వారితో పాటు ఉన్నటువంటి మంత్రివర్యులందరూ కూడా ఆలోచన చేయడం అనేది జరుగుతూ ఉందనేది దీనికి నిదర్శనం. గతంలో మీరు సంబోధించారు, ఒక పిసిసి అధ్యక్షునిగా ఉన్నప్పుడు కూడా డీజీపీగా ఉండి వారు ఫోన్ లిఫ్ట్ చేసి సమస్యలు వినడానికి సానుకూలంగా లేనటువంటి వ్యక్తిని కూడా అంటే ఎవరైతే సమస్యలు రిప్రజెంట్ చేయగలుగుతారో ప్రభుత్వంలో పారదర్శకంగా పనిచేయగలుగుతారో అంటే రాబోయే ఈ ప్రజా ప్రభుత్వంలో పారదర్శకంగా గతంలో టీఎస్పీఎస్సీ ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నియామకాలు జరగలేవు. అవి జరిగిన తర్వాత కూడా 3 సార్లు వాటిని రద్దు చేయడం జరిగింది. కాబట్టి తెలంగాణ నిరుద్యోగుల యొక్క ఆకాంక్షలు నెరవేరలేవు కాబట్టి వాటిని నెరవేర్చడానికి పారదర్శకంగా ఒక ఉన్నతమైనటువంటి అధికారిని నియమించాలన్న ఉద్దేశంతో మాత్రమే వారి పేరు తెరపైకి వచ్చినట్టు మనం అందరం కూడా గ్రహించాలి. ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క ఆదేశానుసారమే ప్రభుత్వం యొక్క సూచన సలహాల మేరకే ఎవరైనా కానీ నడుచుకుంటారు అనేది మనందరూ కూడా బాగా తెలుసు. కాబట్టి ఆ రకంగా ఆ ఉద్దేశంతో డీజీపీ మహేందర్ రెడ్డి గారిని ఒక తెలంగాణ బిడ్డగా వారిని ఈ రకంగా సెలక్షన్ చేయడానికి ప్రభుత్వం ఆలోచిస్తుందనేది కాంగ్రెస్ పార్టీ యొక్క వాదన అనేది మీ ద్వారా తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఓకే, అంటే ఇక్కడ నుంచి అంటే ఆలోచిస్తుంది అనేది వాస్తవమే, అవునా? యా, ఆలోచన చేస్తుంది అంతే. కానీ అంటే ఇంత పెద్ద పోటీలో ఉండే అవకాశం ఉంది. ఎవరైతే బహిర్గతంగా మేము పబ్లిక్ గా ఓపెన్ గా కాల్ ఫార్ చేయడం అనేది జరిగింది. ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా నామినేట్ చేయడం కాకుండా చాలా మంది అప్లై చేసుకోవడం జరిగింది. ప్రొఫెసర్లు చేశారు, ఐఏఎస్ ఆఫీసర్లు చేశారు, ఐపీఎస్ ఆఫీసర్ చేశారు, వివిధ సంఘాల్లో పనిచేసిన వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవడం అనేది జరిగింది. మనందరికి కూడా బాగా తెలుసు. సో అందులో కొంతమంది నిష్ణాతులైన వాళ్ళని అంటే ఇట్ మీన్స్ తెలంగాణ ప్రాంతం యొక్క భావజాలాన్ని గుర్తెరిగిన వాళ్ళను తెలంగాణ నిరుద్యోగుల యొక్క మనోభావాలను గుర్తించే వాళ్ళను ఎన్నిక చేయాలనేది ప్రజాప్రభుత్వం యొక్క ఉద్దేశం. కాబట్టి అందులో భాగంగానే వారి పేరు కూడా పరిశీలన ఉందనేది మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. ఓకే, కానీ నేను ఒకటి అంటున్నా, ఖచ్చితంగా టీఎస్పీసీ చైర్మన్ అంటే ఎక్కడో పక్క రాష్ట్రం నుంచి అయితే రారు, ఇక్కడ వాళ్లే వస్తారు, ఇక్కడ మనోభావాలు గుర్తెరిగిన వాళ్లే వస్తారు. సరే, దరఖాస్తు చేసుకున్నారు అనే దానికంటే దరఖాస్తు చేసుకోవడానికి ఎవరైనా సూచించారా అనేది కూడా వస్తుంది. ఇంత పెద్ద పోస్టులకి దరఖాస్తు చేసుకోమని చెప్తే గానీ ముందుకు రారు. ఇంకెవరి నుంచి అయినా ప్రెజర్ ఉందా? ఇది రేపు అంటే అది ఎవరి నుంచి ప్రెజర్ వచ్చినా రేవంత్ రెడ్డి గారు మెడకు చుట్టుకుంటుందిగా. మేడం, మీరు అందరూ ఆలోచన చేయాలి. ఒకసారి మీ ఛానల్లో ఏదైనా న్యూస్ వస్తే మీ సీఈఓ గారి పైన ఆలోచన చేస్తారు. సో ప్రభుత్వ పెద్ద యొక్క నిర్ణయం మేరకు వచ్చింది అనుకోవడం కరెక్ట్ కాదు. అందరూ అప్లై చేసుకున్నారు, వారితో పాటు మహేందర్ రెడ్డి గారు కూడా అప్లై చేసుకున్నారు. మేము ఓపెన్ గా ఇన్వైట్ చేసాం. 600 పైచీలకు అప్లికేషన్ వచ్చినప్పుడు 600 పైచీలకు మందికి సిఫారసు అయితే చేయలేరు కదా ఎవరు 600 మంది. కాబట్టి మనం ఆలోచించవలసింది ఆ కోణంలో ఆలోచించాలనేది మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం. ఓకే.